మీరే జరగండి అన్న, అందరూ వస్తారు కొంచెం జరగండి. క్రాంతలోనే పోక ఎందుకు రోజు గత 4-5 రోజులుగా ఏదైతే యూట్యూబర్ అన్వేష్ ఉన్నాడో ప్రపంచవ్యాప్తంగా నాకు 150 దేశాలు మొత్తం నేను తిరుగుతున్నా అని చెప్పి ఈరోజు భారతదేశం మీద ఒక దాడి చేస్తున్నాడు. ఎలాంటి దాడి అంటే ఈరోజు దేశంలో మహిళలకు రక్షణ లేదు అని వ్యాఖ్యానిస్తూ అది తన పిచ్చి శేషాలతో అడ్డగోలి మాటలు నిన్నటికి నిన్న సీతాదేవిని ద్రౌపదిని కించపరుస్తూ మాట్లాడాడు. 60,000 మంది మహిళలు బలత్కరించబడ్డారని చెప్పిండు. ఈయనకి ఏ లెక్కలు ఎక్కడ చెప్పిరో ఈయన గెలవాలి. ఈయన దేశంలో ఉండి నువ్వు దమ్ముంటే కాలు పెట్టి నువ్వు దమ్ముంటే ఈరోజు భారతదేశంలో కాలు పెడితే నీ సంగతి ఎంతో మా భారతదేశ ప్రజలు నీకు చూపిస్తారు. ఈరోజు నువ్వు అసలు నోటికి అర్థం లేకుండా మాట్లాడుతూ ఒక మాట నాకు పొంతన ఉండదు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన సారీ చెప్తాడు. సారీ చెప్పుకుంటా ఏం చెప్తా అంటే వినాయకుడి టెంపుల్ దగ్గర ఉన్నా, నేను వినాయకుడి మీద ఒట్టేస్తున్నా, వినాయకుడి మీద ఒట్టు ఇదే నిజమైతే తెల్లారికల్లా నేను రక్తం కక్కుని చచ్చిపోతా అని చెప్తాడు. అది చెప్తే బాగానే ఉంది, సంతోషం అనుకున్నాం. దాంతోపాటు ఏమంటాడు, నేను చచ్చిపోకపోతే మీరంతా నాశనం అయిపోతారట. అరే నేను చచ్చిపోకపోతే మీరు నాశనమైన అయిందిరా, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? రోజుకు పిచ్చిలేసి ఆదరా 150 దేశాల కప్పలు తేళ్ళు పందులు ఇనుకుంటుంది కానీ పిచ్చి పట్టిందా ఈరోజు? ఖబర్దార్ బిడ్డ, దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారు. ఇట్లాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే దేశంలో కాలు పెడితే నిన్ను తుంకలు కొట్టడానికి ప్రతి భారతీయుడు రెడీగా ఉన్నాడు. ఖబర్దార్ అన్వేష్.